కాకినాడ జిల్లా శంఖవరం మండలం అన్నవరం గ్రామానికి విచ్చేసిన మండపం నూకాలమ్మ వారి గరగలు ఈ గరగర మహోత్సవానికి అన్నవరం గ్రామ ప్రజలు అమ్మవారిని ఎంతో ప్రేమతో మరియు భక్తితో అత్తివారి ఆడపడుచుగా ఆరాధిస్తారు. అందువల్ల ఈ మహోత్సవంలో అత్తి కుటుంబ సభ్యుల పాత్ర మరియు వారి వంశ పారంపర్య సేవలు అత్యంత ముఖ్యమైనవిగా భావించబడుతున్నాయి. గ్రామంలోకి అమ్మవారు ప్రవేశించుటకు ముందు అత్తి కుటుంబానికి చెందిన పెద్దలు మరియు కుటుంబ సభ్యులు అమ్మవారికి పసుపు, కుంకుమ, చీరలు, చలివిడి, వడపప్పు, పానకం, అరటిపండ్లు వంటి నైవేద్యాలను సమర్పించి సాంప్రదాయబద్ధంగా అమ్మవారిని ఆహ్వానిస్తారు. అనంతరం అత్తి కుటుంబ సభ్యుల చేత ప్రత్యేక పూజలు, నైవేద్యాలు నిర్వహించిన తరువాత మాత్రమే అమ్మవారు అన్నవరం గ్రామంలోకి ప్రవేశించడం ఈ ఉత్సవంలో ప్రత్యేకంగా పాటించబడే ఆచారంగా కొనసాగుతుంది. అనంతరం ఆరంపుడి వంటి సత్రం వద్ద తీసుకువస్తారు. అక్కడ మహిళలు అందరూ పసుపు బిందెలతో అమ్మవారికి పాదాలకు అభిషేకం చేస్తారు. అలాగే అన్నవరం మహిళలందరూ ఈ నూకాలమ్మ గరగను సాక్షాత్తు నూకాలమ్మగా భావించి పసుపు, కుంకుమలు, చలివిడి, వడపప్పు నైవేద్యంగా సమర్పించి ఆ పూజారి యొక్క ఆశీస్సులు స్వీకరిస్తారు. ఈ కార్యక్రమంలో అత్యధిక సంఖ్యలో మహిళలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ రోజు రాత్రికి 8 గంటల నుండి 11 గంటల వరకు రావి చెట్టు వద్ద గరగల మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని ఆలయ కమిటీ వారు తెలిపారు. ఈ కార్యక్రమానికి విచ్చేయినటువంటి భక్తులు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మజ్జిగ, అమ్మవారి ప్రసాదాన్ని వితరణ చేసే ఏర్పాటు చేశామని ఆలయ కమిటీ వారు తెలిపారు.